హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. మారిన రూపాలు. ఒక గ్రామంలో పట్టయ్య అనే పేదవాడు ఉండేవాడు. పట్టయ్యకు కొండడనే 10 ఏళ్ల కొడుకు ఉండేవాడు. పట్టయ్య రోజు బస్తీకి వెళ్ళి అక్కడ దొరికిన కూలి పనులను చేసుకుని తన సంపాదనతో ఇంటికి కావలసిన పెచ్చాలు తెచ్చుకునేవాడు. అతను రోజు తన కొడుకును వెంట పెట్టుకుపోయేవాడు. కొండడు తన తండ్రి చేసే పనుల్లో సహాయపడేవాడు. బస్తీ వింతలన్నీ చూసేవాడు. దుకాణాల్లో ఖరీదైన వస్తువులు చూసి అది కొను నానా, ఇది కొను నానా అని వేధించేవాడు. అవి మహారాజు కొడుకులు కొనేవిరా, కూలివాడు కొడుకు కొనేవి కావు అని పట్టయ్య అనేవాడు. ఆ వస్తువులు బేరం చేసి కొనేవాళ్ళని చూసి వీళ్ళంతా మహారాజు కొడుకులేనా అని అడిగేవాడు కొండడు. కాకేమిటి, అటువంటి వస్తువులు కొనేవాళ్ళు మహారాజు కొడుకులనే అనుకోవాలి అనేవాడు తండ్రి. నేను మహారాజు కొడుకుగా పుడితే ఎంత బాగుండేది, ఎందుకు అలా పుట్టలేదు నాన్న అని కొండడు అడిగేవాడు. వాళ్లకు దేవుడు అలా వరమిచ్చాడు, నీకివ్వలేదు అనేవాడు తండ్రి. ఆ మాట కొండడి తలలో బాగా నాటింది. భగవంతుణ్ణి ధ్యానించి తాను కూడా వరం పొంది మహారాజు కొడుకుగా పుట్టాలని కొండడికి గొప్ప కుతూహలం కలిగింది. వాళ్ళ గ్రామంలో గ్రామదేవత గుడి ఒకటి ఉన్నది. దాని వెనక అడవి ఉన్నది. కొండడు రోజు ఆ గుడికి వెళ్ళి దేవతకు దండం పెట్టి నన్ను కూడా రాజకుమారుణ్ణి చేయి దేవి అని వేడుకుంటూ వచ్చాడు. ఒకనాడు మధ్యాహ్నం కొండడు ఇలా ప్రార్థించేసరికి గ్రామదేవత, నీకు రాజకుమారుడు కావాలనుంటే ఈ గుడి వెనక ఉన్న అడవిలోకి వెళ్ళు, అక్కడ నీకొక రాజకుమారుడు కనిపిస్తాడు, అతన్ని తాకి అడవిలోకి పారిపో, ఆ తర్వాత నువ్వు రాజకుమారుడిలా అవుతావు అని పలికింది. కొండడు మహా ఉత్సాహంగా ఆలయం వెనుక ఉన్న అడవిలోకి పరిగెత్తాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజకుమారుడు ఎక్కడికో ప్రయాణం చేస్తూ అడవి సమీపంలోని గుడారాల్లో దించి ఉన్నాడు. రాజుకొడుకు కొండడు వయసు వాడే. ఒక జింక పిల్లను చూసి దాన్ని పట్టుకుందామనే ఆశతో అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి కొండడికి ఎదురయ్యాడు. ఆ వచ్చేవాడు రాజకుమారుని గ్రహించి కొండడు వాడిని చేత్తో తాకి అడవిలోకి పారిపోయాడు. కొండడు రాజకుమారుడిని తాకిన క్షణంలోనే ఒకరి రూపాలు ఒకరికి వచ్చేసింది. కొండడు రాజకుమారుడిలాగా అయిపోయాడు. రాజకుమారుడు కొండడిలాగయ్యాడు. తనకు పేదవాడి కుర్రాడు రూపం ఎలా వచ్చిందో రాజకుమారుడికి అర్థం కాలేదు. తనని ఇలా చేసిన కుర్రాడి కోసం వెతుక్కుంటూ వాడు ఆలయం దగ్గరికి వచ్చేసరికి పట్టయ్య తన కొడుకును వెతుక్కుంటూ అక్కడికి వచ్చి, ఓరి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. రాజకుమారుడు అది వినిపించుకోక పట్టయ్యను చూడగానే, ఒరే నన్ను మా నాన్నగారి గుడారం చేరుస్తావా, నీకు బహుమానం ఇప్పిస్తాను అన్నాడు. పట్టయ్య నిర్ఘాంతపోయి, ఏమిట్రా నీ పేలుడు అన్నాడు. కొండడి రూపంలో ఉన్న రాజకుమారుడు దర్భంగా, జాగ్రత్తగా మాట్లాడు, నేనెవరనుకున్నావు, రాజుగారు అబ్బాయిని అన్నాడు. పట్టయ్య ఆ కుర్రవాడి నోరు నొక్కి, ఊరుకోర నాయన, ఎవరన్నా విన్నారంటే పీక తెగిపోతుంది, అస్తమానం రాజుకొడుకు కావాలని కలవరించి చివరకు పైత్యం తలకెక్కినట్టుంది అంటూ రాజుకొడుకుని నెత్తుకొని ఇంటి దారి పట్టాడు. రాజుకొడుకు గిజగిజ తన్నుకుంటూ, నన్ను దించు, ఎవరు నువ్వు, నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నావు, ఎవడో కుర్రకుంక నన్ను తాకి ఇలా మార్చేశాడు, వాడు కనిపిస్తే చంపేస్తాను అంటూ పెద్దగా కేకలు పెట్టసాగాడు. అయినా పట్టయ్య వాణ్ణి ఎలాగో పట్టి తీసుకుపోయి మంత్రాలు పెట్టించాడు. పిచ్చికి వైద్యం చేసేవాళ్లకు భూత వైద్యులకు చూపించాడు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. రాజకుమారుడు అంతకంతకు చాలా దురుసుగా తయారయ్యాడు. పట్టయ్య వాణ్ణి గుంజుకు కట్టి ఉంచవలసి వచ్చింది. తన కొడుకుకి ఏదో పెద్ద గాలి సోకిందని పట్టయ్యకు తోచింది. ఎందుకంటే రాజకుమారుడు పట్టయ్య పూరికొంపను చూసి చేదరించుకున్నాడు. తిండి పెట్టబోతే చీచీ అని ముట్టలేదు. ఈ లోపల అడవిలో రాజకుమారుని తాకి అతను రూపం తెచ్చుకున్న కొండడు పరిగెత్తుతూ పోయి రాజభటులకు దొరికాడు. వాళ్ళు రాజకుమారుడి కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళు కొండడిని చూసి, తమరిక్కడున్నారా అబ్బాయి గారు, వెతికి చచ్చినంత పని చేశాం అని వాళ్ళని ఎత్తుకొని రాజభవనానికి తీసుకుపోయారు. కొండడు అభ్యంతరం చెప్పలేదు. అప్పటికి రాజుగారి పరివారం అంతా కూడా వేట నుంచి తిరిగి రాజభవనం చేరారు. రాజభవనంలో ప్రతిదీ కొండడికి అద్భుతంగా ఉన్నది. వాడు ప్రతి స్వల్ప విషయాన్ని వింతగా చూడటం గమనించి రాజభటులు, ఏమిటిలా వింతగా చూస్తున్నారు, రోజూ చూసేదేగా అన్నారు. కొండడు భటుల మాటలు వినిపించుకోకుండా రాజభవనం అంతా కలియదిరిగాడు. పాకశాల వద్దకు వెళ్ళి అక్కడ సేవకుల కోసం తయారయ్యే వంటకాలు నోట్లో వేసుకుని, ఎంత బాగుంది, అద్భుతం అనసాగాడు. మీకు ఈ పనివాళ్ళ వంటకాలు తినే కర్మేమిటి మహారాజా, తమరి వంట వేరే జరుగుతున్నది అని అక్కడ వాళ్ళు చెప్పారు. కానీ కొండడు వినిపించుకునే స్థితిలో లేడు. చూడటానికి రాజకుమారుడిగానే అతని ప్రవర్తన ఏమాత్రమూ రాజకుమారుడిగా లేదు. ఈ సంగతి రాజభవనంలో లోకలందరూ గుర్తించి రాజుగారితో చెప్పారు.
రాజుగారు కొండని తన దగ్గరికి రప్పించి చూస్తూనే తన కొడుకునేదో గ్రహం ఆవహించిందని తెలుసుకొని నిర్బంధంలో పెట్టించి వైద్యులను మంత్రవేత్తలను పిలిపించాడు. 2-3 రోజుల పాటు గ్రహ పూజలు, మంత్రోచ్చటనలు, వైద్యము జరిగిన రాకుమారుడిలో మంచి మార్పేమీ లేదు. పైపిచ్చు వాడు రాజభవనం నుంచి పారిపోవటానికి కూడా 1-2 సార్లు ప్రయత్నించాడు. తన కొడుకుని ఎప్పటి మనిషిని చేసిన వాడికి 10,000 రూకలిస్తానని రాజు దండోరా వేయించాడు. ఈ చాటింపు వార్త పట్టయ్య ఉండే గ్రామానికి కూడా చేరింది. అందరూ వింతగా చెప్పుకున్నారు. కొండడి రూపంలో పట్టయ్య ఇంటి ఉంటున్న రాకుమారుడు పరిస్థితి అర్థం చేసుకున్నాడు. తనను తాకినవాడు ఆ పట్టయ్య కొడుకు. కానీ వాడేమైపోయినది ఇంతదాకా రాజకుమారుడికి తెలియరాలేదు. వాడు తన స్థానంలో రాజభవనం చేరాడని దండోరా మూలంగా ఇప్పుడు తెలిసింది. తమ రూపాలు ఎందుకిలా మారాయో వాడికి తెలిసి ఉండాలి. వాడితో ఒకసారి మాట్లాడితే తనకు కూడా తెలుస్తుంది. అందుకని రాకుమారుడు తన ప్రవర్తన పూర్తిగా మార్చేసుకొని తానే కొండడినైనట్టు నటించసాగాడు. పట్టయ్యకు పరమానందమైంది. ఆయన వాడి కట్లు విప్పి ఇంట్లో తిరగనిచ్చాడు. రాజు కొడుకు పట్టయ్యతో, రాజుగారి అబ్బాయికి కూడా మనసు చెడిందటగా అన్నాడు. అవును, చాటింపు విన్నావా? వాడిని బాగు చేస్తే 10,000 రూపాయలు ఇస్తారట కూడా అన్నాడు పట్టయ్య. వాడికి నేను చికిత్స చేయగలనే, మనం అక్కడికి పోదామా అన్నాడు రాజు కొడుకు. నువ్వు నిజంగా నయం చేస్తే మనకు దరిద్రం తీరిపోతుంది అన్నాడు పట్టయ్య. ఇద్దరూ కలిసి రాజభవనానికి వెళ్లారు. రాజకుమారుడు తమని పలకరించే పద్ధతి చూస్తే రాజభటులకు ఆశ్చర్యం వేసింది. ఆ కుర్రాడు చూడటానికి ఎవరోలాగున్నాడు, కానీ రాజభవనంలో అన్ని ప్రాంతాలు తెలిసినవాడిలాగా, అందరినీ ఎరిగినవాడిలాగా కనబడింది. అందుచేత వాళ్ళు అడ్డుపుల్లలు వేయకుండా పట్టయ్యను రాజకుమారుణ్ణి రాజుగారి ఎదుట పెట్టారు. నన్ను ఒకసారి ఆ కుర్రాడితో మాట్లాడనిస్తే మీ వాణ్ణి మీకు చూపిస్తాను అన్నాడు రాజకుమారుడు రాజుతో. రాజుకు ఆ మాటల్లో ఎందుకో నమ్మకం కలిగింది. రాజు వాణ్ణి ఒంటరిగా కొండడున్న చోటికి పంపాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. కొండడు రాజకుమారుడికి జరిగిందంతా చెప్పి, నేనిక్కడ ఉండను, నాకిక్కడ కొంచెం కూడా బాగాలేదు అన్నాడు. మీ ఇంట నాకు బాగాలేదు, నన్ను మళ్ళీ తాకు, మన రూపాలు మళ్ళీ మారిపోతాయేమో చూద్దాం అన్నాడు రాజకుమారుడు. కొండడు రాజకుమారుణ్ణి తాకాడు. ఇద్దరికీ యథారూపాలు వచ్చేశాయి. ఇద్దరూ చెయ్యి పట్టుకొని రాజుగారి ఎదుటికి వచ్చేశారు. కొండడు నానా అని పెద్ద కేకపెట్టి ఏడుస్తూ తన తండ్రిని కౌగిలించుకొని, నేనిక్కడుండను నానా, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని తండ్రిని తొందర చేశాడు. వాడి మతి మళ్ళీ చెడిపోయిందనుకున్నాడు పట్టయ్య. కానీ రాజకొడుకు జరిగిందంతా చెప్పాక అందరి అయోమయము తొలగిపోయింది. తన కొడుకు తన దొరికినందుకు రాజు సంతోషించి పట్టయ్యకు కొండడికి అనేక బహుమానాలిచ్చి పంపేశాడు. పరిచారిక నవ్వు. శివపురి, స్వర్ణపురి ఇరుగు పొరుగు రాజ్యాలు. వాటి మధ్య తాతల కాలం నాటి తగాదాలుండటంతో చాలా కాలం ఎడముఖం పెడముఖంగా ఉండేవి. 2 రాజ్యాలు ఆర్థిక పరంగానూ సైనిక బలంలోనూ సమానమైనవే. ఇలా ఉండగా క్రమేపీ స్వర్ణపురి సైనికంగా బలహీనమైంది. అప్పుడు స్వర్ణపురి రాజు విష్ణుసేనుడు శివపురి నుంచి రానున్న యుద్ధ ప్రమాదాన్ని గురించి ఆలోచించాడు. శివపురి రాజు శివసేనుడికి యుక్త వయస్కుడైన ఒక కుమారుడున్నాడు. విష్ణుసేనుడికి రత్నమంజరి అనే సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది. తన కుమార్తెను శివసేనుడు కుమారుడికిచ్చి వివాహం చేస్తే ఇక అటు నుంచి యుద్ధ ప్రమాదం ఏమీ ఉండదు. ఇలా ఆలోచించి విష్ణుసేనుడు తను శివసేనుడితో వియ్యమందదలిచినట్లుగా దూతల ద్వారా వర్తమానం పంపాడు. అప్పటికే శివసేనుడు కుమారుడు విజయుడు రత్నమంజరి సౌందర్యాన్ని గురించి విని ఆమెను వివాహమాడాలనుకుంటున్నాడు. అది ఎరిగిన శివసేనుడు విష్ణుసేనుడు వర్తమానం విని ఒప్పుకున్నాడు. వివాహానికి ముందే శివసేనుడు అన్ని వివరాలు మాట్లాడేందుకు విష్ణుసేనుడిని ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. విందుకు విష్ణుసేనుడితో పాటు ఆయన భార్య జయంతిదేవి, కుమార్తె రత్నమంజరి వచ్చారు. పరిచారికలు విందుకు వచ్చిన వారందరికీ వివిధ రకాల వంటకాలు వడ్డన చేస్తున్నారు. ఆ సమయంలో మాలతి అని పరిచారిక వడ్డన చేస్తూ పక్కున నవ్వింది. ఆ నవ్వు విని అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రతి ఒక్కరూ ఉలికిపాటుకు ఒక్కొక్క కారణం ఉన్నది. విష్ణుసేనుడు నుంచి కట్న కానుకల రూపంలో ఏమేమి రాబట్టాలన్న సంగతి భార్యతో మంతనాలాడిన శివసేనుడు, ఇంత ధనమున్న రాజుకు ఇంకా ధనం సంపాదించాలన్న ఆశే అని పరిచారక నవ్విందని ఉలిక్కిపడ్డాడు. శివసేనుడు భార్య శారదాదేవికి కొంచెం నత్తి. ఆడపెళ్లి వారి వద్ద ఆ సంగతి బయటపడకుండా ఉండడం కోసం ఆమె అందరితోనూ ముభావంగా ఉండసాగింది. ఆ సంగతి గమనించి పరిచారక నవ్విందేమో అని ఆమె ఉలిక్కిపడింది. విష్ణుసేనుడి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. శివసేనుడి నుంచి రాబోయే యుద్ధ ప్రమాదం శంకించి
యుద్ధంలో ఓడిపోతానని తాను భయపడి ఉండాలి. అందుకే వియ్యం పేరుతో ఆయన్ని మంచి చేసుకుంటున్నాడు ఈ రాజు అని పరిచారిక నవ్విందని విష్ణుసేనుడు ఉలికిపడి ముఖం ముడుచుకున్నాడు. విష్ణుసేనుడి భార్య జయంతిదేవికి తెల్ల శిరోజాలు కనిపించకుండా నల్ల రంగు వేసుకోవటం అలవాటు. విందుకు వచ్చే హడావిడిలో ఆమె రంగు వేసుకోవడంలో అంత శ్రద్ధ చూపించలేదేమో. అందువల్ల తన శిరోజాలకు రంగు వాడే విషయం గమనించి పరిహాసంగా నవ్వుతుందేమో అని పరిచారిక అని ఆమె ఉలిక్కిపడి సిగ్గుతో మొహం దించుకున్నది. మాటిమాటికి రాకుమారుడు విజయుడు వంక గ్రీకంట చూస్తున్న రాజకుమార్తె రత్నమంజరి ఈ సంగతి పరిచారిక గ్రహించి నవ్విందేమో అని ఉలిక్కిపడి తల పక్కకు తిప్పుకున్నది. ఇక విజయుడు ఉలికిపాటికి కారణం మరొకటి. అతడు రాజకుమార్తెతో ఏకాంతంగా మాట్లాడాలని తన మిత్రుడితో ఆమెకి కబురు పంప చూస్తున్నాడు. ఆ సంగతి పసిగట్టి పరిచారిక నవ్వి ఉంటుందని తన ఉలికిపడి మౌనం వహించాడు. శివసేనుడు మంత్రి సుధర్ముడు సునిశిత్రగ్రాహి. ఆయన విందు భోజనం చేస్తున్న వారందరిలోనూ హఠాత్తుగా వచ్చిన మార్పు ఇట్టే గ్రహించాడు. పరిచారిక మాలతి నవ్వుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం ఊహించుకుని మదన పడుతున్నారని ఆయన ఊహించాడు. కొంతసేపటికి విందు ముగిసింది. సుధర్ముడు మాలతిని దగ్గరికి పిలిచి, విందు మధ్యలో నువ్వు నవ్విన నవ్వుకు కారణమేమిటి అని ప్రశ్నించాడు. మాలతి తమ గురించే చెప్తుందేమో అని ప్రతివారు ఆమెకేసి కోపంగా చూడసాగారు. కానీ మాలతి తన నవ్వుకు కారణం చెప్పటానికి సంకోచించసాగింది. అప్పుడు సుధర్ముడు, చూడు మాలతి, నీ నవ్వుకు ఇక్కడ ఉన్న వారిలో ఏదో ఒక కారణం ఊహించుకుని బాధపడే అవకాశం ఉన్నది. నేను ఊహిస్తున్నది ఏమిటంటే నువ్వు నీకు సంబంధించిన ఏదో విషయం జ్ఞప్తికి వచ్చి నవ్వుంటావని. ఎందుకంటే మమ్మల్ని చూసి నవ్వేంత ధైర్యం పరిచారికవైనా నీకుండదు. నువ్వు నవ్విన కారణం చెప్పి తీరాలి అన్నాడు. మాలతి కొంచెం సిగ్గుపడుతూ, మా ఆయనకు మతిమరుపు ఎక్కువ. కొత్త గాజులు తెమ్మని ఎన్ని రోజులుగా చెప్తున్నా మర్చిపోతున్నాడు. ఇది పని కాదని ఇవాళ మర్చిపోకుండా కొత్త గాజులు తేవాలని చెప్పి నా పాత గాజులు కొన్ని అతడి చేతికి తగిలించాను. మతిమరుపు రూపాయన ఆ సంగతి మరిచి గాజుల చేతితోనే అంతఃపురం కాపలాకి వచ్చాడు అని పహారా కేసి మల్లయ్యను చూపించింది. మల్లయ్య చేతికి ఉన్న గాజులు చూస్తూనే పరిచారిక నవ్వుకి కారణం అందరికీ అర్థమైపోయింది. దానితో అందరూ అనుమానాలు తీరిపోయి హాయిగా నవ్వేశారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మీరు చూసే ఈ వ్యూ, మీరిచ్చే ఈ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేషన్ ఇచ్చి మరిన్ని కథలు పెట్టడానికి చాలా ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉంటుందండి. మీ సపోర్ట్ నాకు అందజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.